Hi students, good morning to all of you. My name is Anju, Maths faculty in Career Junior College. మనం చెప్పబోయే మ్యాథ్స్ 2Bలో ఉన్నటువంటి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో వారికి మనం 6.1, 6.2 కంప్లీట్ చేసుకున్నాం విజయవంతంగా. నెక్స్ట్ 6.3కి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ మనం డిస్కస్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. సైడ్ హెడింగ్ పెట్టుకున్నాను. సైడ్ హెడింగ్ 6.3.1 integration of some standard functions. Integration of some standard functions. ఆడి మన ఫార్ములాస్ కింద చెప్పినట్టున్నా మళ్ళీ ఇక్కడ కూడా రాసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ 1/√a² మైనస్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ పార ఇంటిగ్రేషన్స్ రావు. ఓకేనా, ఫార్ములాస్ అనేవి రావాలి. నెక్స్ట్ సెకండ్ వన్ integral 1/√a² + x² x is equal sin h inverse x/a plus integral 1/√a² + x² dx is equal to sin h inverse x/a. దాని డిఫరెన్స్ చూడండి. రెండు డినామినేటర్లో రూట్లో a² - x² వస్తే sin ఇన్వర్స్ x ప్లస్, అది a² + x వస్తేనేమో sin h ఇన్వర్స్ x x/a ప్లస్. జాగ్రత్త, రెండు డినామినేటర్లో రూట్లు, రెండు డినామినేటర్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకునే విధానం. రెండు డినామినేటర్లో మోమ్లో వర్ణం పైన రెండు నెట్లో మైనస్ sin ఇన్వర్స్ ప్లస్ గా వస్తే రూట్ లోపల ప్లస్ గా వస్తే sin h ఇన్వర్స్ x బై రూట్ లోపల ప్లస్ వస్తేనేమో sin h ఇన్వర్స్ x బై రూట్ లోపల మైనస్ వస్తేనేమో sin ఇన్వర్స్ x బై. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇంటిగ్రల్ 1/√x² - a² dx is equal to cos h inverse x/a ప్లస్ రెండు a² ఫస్ట్, రెండు a² ఫస్ట్ ఉండాలి. అవి sin h ఇన్వర్స్, రెండు a² ఫస్ట్ ఉండాలి. sin h ఇన్వర్స్, sin ఇన్వర్స్ కి a² - x² రూట్ లోపల, అదే sin h ఇన్వర్స్ కి అయితే a² + x². ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేప్పటికి ఇంటిగ్రల్ 1/√x² - a² dx equal to cos h ఇన్వర్స్ x బై cos h ఇన్వర్స్ x బై ఫస్ట్ x అని x² మైనస్ a², ఆ రెండింటికి a² - x², a² + x². ఓకే, డిఫరెన్స్ చూసుకొని ఫార్ములా చదువుకోవాలి. ఫోర్త్ వన్ ఇంటిగ్రల్ 1/a² + x² dx is equal to ఇంటిగ్రల్ 1/, ఇక్కడ రూట్ tan వస్తే రూట్ ఇక్కడ tan, ఇంటిగ్రల్ 1/a² + x² is equal to 1a ఇన్వర్స్ x tan ఇన్వర్స్ x బై. నెక్స్ట్ integral
a square minus x square dx is equal to 1 by 2a 1 by 2a log mod a plus x by a minus x plus a plus x by a minus x plus then we become 1 by a square minus x square dx. Next sixth one, integral 1 by x square minus a square dx is equal to integral 1 by x square minus a square dx is equal to 1 by 2a into log mod x minus a by x plus a plus c. X minus a by x plus a plus c. Next asana seventh one ఇంటిగ్రల్ ఇప్పుడు దాకా డినామినేటర్ ఉన్నటువంటి ఫార్ములాస్ రాశాను. ఇప్పుడు ఓన్లీ న్యూమరేటర్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a square minus x square dx is equal to integral root of a square minus x square dx is equal to x by 2 into root of a square minus x square plus a square by 2 into sin inverse x by a plus c. Root of a square minus x square dx is equal to x by 2 into root of a square minus x square plus a square by 2 into sin inverse x by a plus c. Next eighth one, integral root of a plus square integral of a x square dx is equal to x by 2 into root of a square plus x square plus a square by 2 into sin h inverse x by a plus c. రూట్ లోపల a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ వస్తేనే ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను 1 బై లో ఉంటే 1 by a into sin h inverse x by a sin h inverse x by a. అదే ఇక్కడ ఓన్లీ డినామినేటర్ న్యూమరేటర్ డినామినేటర్ ఏముండదు, ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx ఈక్వల్ టు x by 2 into root of a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ by 2 into sin inverse x by a plus c. నెక్స్ట్ రూట్ ఆఫ్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ dx ఈక్వల్ టు x by 2 into root of a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ by 2 into sin h inverse x by a. ఇలోనిటి నెక్స్ట్ నైన్త్ వన్, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ dx is equal to ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ dx is equal to x by 2 into root of x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ minus a square by 2 into cos h inverse x by a plus cos h inverse x by a plus. ఇవి 9 ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ మనకి ఈ నెక్స్ట్ ఎక్సైజ్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ డీకంపోజిషన్ ఇంటూ ఏ సమ్ ఉంది. మరి స్టార్టింగ్లో ఇంటిగ్రేషన్ బై 4 మెథడ్ చెప్పాను. దానిలో ఫస్ట్ మెథడ్ వచ్చినప్పటికి ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్, నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటిగ్రేషన్ బై డీకంపోజిషన్ ఇంటూ ఏ సమ్,
ఇంటిగ్రేషన్ బైపాస్ మెథడ్, ఇంటిగ్రేషన్ సక్సెసివ్ రిడక్షన్ మెథడ్. దాంట్లో సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ వచ్చేటప్పటికి సెకండ్ మెథడ్ డీకంపోజిషన్. అంటే డీకంపోజిషన్ అంటే ఏం లేదు, ఇచ్చిన వాల్యూ ఏదైనా మనకి ఇంటిగ్రేషన్ చేయడానికి అప్లై కాకపోతే దాన్ని డీకంపోజిషన్ అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి అప్లై చేయాలి. పార్షియల్ ఫ్రాక్షన్ మనకి ఒక చాప్టర్ అనేది ఉంది మనకి ఇక్కడ సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్ 2Aలో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే ఒక చాప్టర్ వస్తుంది. ఆ చాప్టర్ దగ్గర మనకి పార్షియల్ ఫ్రాక్షన్ పూర్తి డీటెయిల్స్ అనేవి అక్కడ చెప్పుకున్నాం మనం. ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్ ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా మనకి ఇక్కడ వస్తుంది ఏదైతే 2Bలో. ఓకే, ఆ చాప్టర్ విన్న తర్వాత ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటుంది. వినండి, తర్వాత చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై స్పెషల్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఉన్నాయమ్మా. స్పెషల్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఫార్మాస్ ఉన్నాయి. నేను రాసుకుంటే ఒక 4 టైప్స్ ఉన్నాయి. ఆ 4 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఎక్సైజ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, హెడ్డింగ్ పెట్టుకోండి. 6.3.3 ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ స్పెషల్ types of functions. First type 1 రాసుకోండి. If the integral is of the form integral px plus qy ax square plus bx plus c into dx, then we take px plus q is equal to a into d by dx of ax square plus bx plus c plus d. చూడమ్మా, ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ స్పెషల్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ స్పెషల్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షన్స్. ఓకే, దాంట్లో ఫస్ట్ టైప్ 1 రా. టైప్ 1లో వచ్చేప్పటికి అసలు ఎలా ఉంటుంది ఆ టైప్ 1 ఎలా ఉంటుంది. ఒక ఇంటిగ్రేషన్ అనేది ఎలా ఉండాలి. ఇఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఫార్మ్, ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఫార్మ్ ఇంటిగ్రల్ px plus qy ax square plus bx టైప్ ఆఫ్ ది ఫంక్షన్స్ గా ఉన్నట్లయితే డైరెక్ట్గా మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయడం. దాన్ని ఈ ఫార్ములాకు మార్చుకున్న తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఆ టైప్స్ ఇక్కడ ఎలా ఉంటాయి. ఇంటిగ్రల్ px plus qy ax square plus bx plus c dx, then we take px plus q బదులు ఇది రాసుకోమన్నాడు a into d by dx of ax square plus bx plus c plus b. మరి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కనిస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ మనం స్టార్ట్ చేసినప్పుడు చెప్పేసుకోండి. ఓకేనా, అంటే ఈ టైప్ 1లో వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ px అంటే మనం ఈ టైప్ వచ్చినప్పుడు ఆ ఫార్ములా ఉపయోగించాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా, అది ఏ టైప్లో ఉందా, టైప్ 1లో ఉందా, టైప్ 2లో ఉందా, టైప్ 3లో ఉందా మనం గెస్ చేయాలి. ఎలా గెస్ చేస్తాం, ఇచ్చిన ప్రాబ్లం అనేది px plus q by ax square plus bx plus c టైప్లో ఉంటే అది టైప్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. మరి టైప్ 1లో ఉంటే px plus q is equal to ఎలా రాయొచ్చు ఫార్ములా a into d by dx of ax square plus bx plus c plus b ఫార్ములా అనేది అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ టైప్ 2.
type 2 अम्मा इंटीग्रल px plus q by root of ax square plus bx plus c dx. Then we take same px plus q is equal to a into d by dx of ax square plus bx plus c plus b. इंटीग्रल px plus q by root of ax square plus bx plus c dx. First to type 1 now. Integral px plus q by ax square plus bx plus c. Then we take px plus q is equal to a into d by dx of ax square plus bx plus c plus b. Type 2 వచ్చేటప్పటికి integral px plus q by root of ax square plus b plus c dx. We take px plus equal to px equal to a by dx plus bx b. ఇక type 1 కి type 2 కి సేమ్ అంటే type 1 వచ్చేటప్పటికి px integral px plus q by ax square plus bx plus c దానికైనా type 2 లో integral px plus q by root of ax square plus bx plus c dx కి దీనికైనా రెండింటికి కలిపి ఒకే ఫార్ములా ఏటా ఫార్ములా px plus q is equal to a into d by dx of ax square plus bx plus c plus b. Okay, next type 3. Type 3 integral px plus 2 into root a square px c. Then we take px plus q is equal to a into d by dx of ax square plus bx plus c plus b. టైప్ 3 కూడా సేమ్ ఫార్మ్ అంటే అది ఆ టైప్ లో ఉందా ఏ టైప్ 1 లో ఉందా టైప్ 2 లో ఉందా టైప్ 3 లో ఉందా అనేది మనం గెస్ చేయాలి. టైప్ 3 వచ్చి ఇంటిగ్రల్ px plus q type 3 integral px plus q into root of ax square plus bx plus c dx. Then we take px plus q is equal to a into d by dx of ax square plus bx plus c plus b. ఇక్కడ టైప్ 1 టైప్ 2 టైప్ 3 టైప్ 1 లో ఉందా టైప్ 2 లో ఉందా టైప్ 3 లో ఉందా ప్రాబ్లం అని గెస్ చేయాలి. సరే మూడు టైప్ లో ఉన్న సేమ్ ఫార్ములా px plus q is equal to a into d by dx of ax square plus bx plus c plus b. కానీ ఆ టైప్ లో ఉందా అని మనం లేదంటే ఫోర్త్ టైప్ లో ఫిఫ్త్ టైప్ లో మరి ఫోర్త్ టైప్ లో ఉంటే మళ్ళీ ఫార్ములా మారింది ఫిఫ్త్ టైప్ లో ఉంటే మారింది అది చూసుకోవాలి. అంటే ఫస్ట్ 3 టైప్స్ ఒక విధంగా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ టైప్ 4. ఓకే, ఈ ఫస్ట్ 3 టైప్స్ ఒక విధంగా ఉంటాయి, మూడింటికి ఒకే ఫార్ములా. ఫస్ట్ టైప్ వచ్చి px plus q by ax square plus bx plus c. అది సెకండ్ టైప్ లో px plus q by root of ax square plus bx plus c. థర్డ్ టైప్ లో px plus q into root of ax square plus bx plus c. ఓకే, నెక్స్ట్ టైప్ 4. type 4 integral 1 by px plus q into integral by x plus q to root of x plus bx plus c dx. Then we take px plus q is equal to 1 by t. px plus q is equal to 1 by t. Next type 5. Integral 1 by
plus b into root of cx plus d take to dx. Then x is equal to 1 by b. Type 6. integral px plus q by root of ax plus b dx ద్వారా integral root of ax plus b by px plus q dx ద్వారా integral px plus q into root of ax plus b dx ద్వారా integral 1 by px plus q into root of ax plus b dx. Then we take ax plus b is equal to t square. ax plus b is equal to t square. దాని డెరివేటివ్ చేస్తే మీకు dx వాల్యూ వస్తుంది. dx is equal to 1 by a 2t dt. Plus 1 by a 2t dt. ఇవి మనకి 6.3 కి సంబంధించిన టైప్స్, దాని మీద ఉన్నటువంటి ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ నేర్చుకోండి. ఆ ఫార్ములా నేర్చుకుంటే మనకి 6.3 అనేది ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ టైప్స్ ఫస్ట్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, నెక్స్ట్ టైప్ 4. టైప్ 4 దాకా మనకి బాగా ఇంపార్టెంట్ అన్నమాట. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. ఈ 4 టైప్స్ బాగా నేర్చుకోండి చాలు. ఒక ఎస్ఏ వస్తే 4 మార్క్స్ నేర్చుకోవచ్చు. ఓకే, ఎస్ఏ అనేది ఈజీగా ఈ ఎస్ఏ నుంచి ఎస్ఏ వస్తే 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 4 టైప్. ఫస్ట్ టైప్ టైప్ 1, టైప్ 2, టైప్ ఈజీ. ఫస్ట్ టైప్ ఏంటి గుర్తుందా? ఫస్ట్ ఇంటిగ్రల్ p plus q ax plus bx dx. ఇంటిగ్రల్ px plus q by root of ax square plus bx plus c dx. దానికి Integral px plus q into root of ax square plus bx plus c dx. ఈ మూడింటి కలిపి then we take px plus q is equal to a into d by dx of ax square plus bx plus c plus b. ఇది మనకి వాల్యూ అనేది యూజ్ చేస్తాం. అదే టైప్ 4 వచ్చినప్పటికి ఇంటిగ్రల్ 1 by px plus q into root of ax square plus bx plus c dx అయితే then we take px plus q is equal to 1 by t. అదేగా టైప్ 5 కి టైప్ 6. టైప్ 6 అనేది రేర్ కేసెస్. టైప్ 4 దాకా మనకి బాగా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.